హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఎంతగా ట్రై చేసినా వీడని మిస్టరీలు కనుక్కుందామని ప్రయత్నించినా తుద తెలియని వింతలు ఎన్నెన్నో ఉన్నాయి మన భారతదేశంలో. అయితే అందులో మాత్రం ఈ 5 అంతుచిక్కని రహస్యాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం. కవలల గ్రామం. కేరళలోని మలప్పురం గ్రామంలో ఎక్కువ మంది కవలలే ఉండటం విశేషం. ఈ గ్రామంలో ఇప్పటి వరకు 200 మంది కవల పిల్లలు పుట్టడం విశేషం. ఇంకో వింత ఏంటంటే ఇదే గ్రామంలో 2 సార్లు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. దీనిని ట్విన్ టౌన్ అని కూడా అంటారు. ఎడారి గ్రామం. కర్ణాటకలోని తలక్కడ్ అనే గ్రామాన్ని ఎడారి గ్రామం అంటారు. దీని వెనుక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. కావేరీ నదికి దగ్గర్లో ఉండే ఈ గ్రామంలో పూర్వం 30కి పైగా దేవాలయాలు ఉండేవని, ఓ శివభక్తురాలి శాపం కారణంగా ఈ గ్రామమంతా ఎడారిగా మారినట్టు అక్కడి ప్రజలు చెప్తారు. బుల్లెట్ బాబా టెంపుల్. రాజస్థాన్ లోని బాండైలో బుల్లెట్ ఏ దేవుడు. దీని వెనుక ఓ కారణం కూడా ఉందండోయ్. ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ఓ రోజు ఈ బుల్లెట్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయి మరణించాడు. ఆ తర్వాత ఈ బుల్లెట్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయినప్పటికీ ఈ బుల్లెట్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ కు వచ్చింది. ఇలా ఎన్నిసార్లు వేరే ప్రదేశానికి తీసుకెళ్లినా పెట్రోల్ లేకపోయినా ఈ బుల్లెట్ మళ్లీ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తుండడంతో ఇక ఆ బుల్లెట్ కు అక్కడే గుడి కట్టి పూజిస్తున్నారు. లేపాక్షి టెంపుల్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ టెంపుల్ నిర్మాణం, పెయింటింగ్స్ అద్భుతంగా ఉంటాయి. అవన్నీ అటుంచితే ఈ ఆలయంలోని 70 స్తంభాల్లో ఓ స్తంభం గాల్లో వేలాడుతుంది. నీటిపై తేలే రాళ్లు రామేశ్వరం. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న గుడి కోనేటిలో వేసిన రాళ్లు మునగకుండా తేల్తాయి. ఇదే ఇక్కడి అంతుపట్టని రహస్యం. హనుమంతుడు కూడా లంకకు వారధి కట్టడానికి ఉపయోగించిన రాళ్లు సైతం నీటిలో మునగకుండా తేలుతాయని రామాయణం ద్వారా తెలుస్తుంది. దాని ప్రకారమే రామేశ్వరంకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.